అబ్బబ్బబ్బబ్బా! ఇంతకీ ఫేస్ వాష్ వాడాలా? లేదంటే సోప్ వాడాలా? ఫేస్‌కి ఏది వాడితే బావుంటది? ఏం అర్థం కావట్లేదే. యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఈ ఫేస్ వాష్ వాడండి, అది వాడండి అని చెప్తున్నారు. ఇంతకీ ఏది వాడాలి? ఏది సూట్ అవుతది? హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి మినీ టాక్స్. ఈ వీడియోలో అయితే ఒక 3 ఫేస్ వాష్ వర్సెస్ సోప్ గురించి అయితే చెప్తాను. ఎప్పుడు చూసినా ఫేస్ ప్యాక్లు గ్లోయింగ్ అవ్వడానికి ఆ టిప్స్ ఇట్లాంటివేనా? అసలు బిగినింగ్ మనం ఫేస్ వాషే కదా చేసుకునేది. అక్కడి నుంచి ఈరోజు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతకీ ఫేస్ వాష్లు మంచిగా ఉంటాయా మన స్కిన్కి? లేదు అని అంటే మన ఫేస్కి సోప్ అయితే బాగుంటుందా? అది కూడా నేను క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయొద్దు. నేనైతే ఇక్కడ మీకు ఒక 3 ఫేస్ వాష్లు అయితే చూపిస్తున్నాను కదా. ఒకటి సెటాఫిల్, ఒకటి మమా ఎర్త్ బ్రాండ్ నుంచి, ఇంకొకటి వచ్చేసి డాటాన్కి. అదైతే ఈ 3 అయితే నేను నా స్కిన్కి సూట్ అవుతుందా లేదా అనేసి తీసుకొని ట్రై చేసి చూసిన. ఇవే కాదు ఇంకా చాలా ట్రై చేసిన. సో ఇక్కడైతే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే సెటాఫిల్ చూద్దాం. సెటాఫిల్ బ్రాండ్ అయితే మస్తు ట్రస్టెడ్ బ్రాండ్ కదా. సో అది డాక్టర్స్ రికమెండ్ చేసే బ్రాండ్ కాబట్టి నేను అదే ట్రస్ట్ని తీసుకున్నా. అంటే నేను అది బ్రాండ్ వేస్ట్ అట్లానే ఏం చెప్పట్లేదు, మళ్ళీ దాన్ని తప్పుగా అనుకోవద్దు. బట్ నాకు సూట్ అయిందా లేదా అంటే నాకైతే వర్క్ అవ్వలేదు. ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళకు అయితే మస్తు సూట్ అవుతుందంట. నేను ఆయిలీ స్కిన్దే తీసుకున్నాను. అది కూడా నేను బ్యాక్ కెమెరా పెట్టి అది క్లియర్గా చూపిస్తాను. డ్రై స్కిన్ వాళ్ళకి ఉంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఉంటుంది ఈ సెటాఫిల్ క్లెన్జర్ అనేది. ఇది ఫేస్ వాష్ కాదు, క్లెన్జర్. సో ఫేస్ వాష్కి క్లెన్జర్కి డిఫరెన్స్ కూడా నేను ఒక వీడియోలో చెప్పిన, అది డీటాన్ వీడియోలో. సో ఇదైతే సెటాఫిల్ ఆయిలీ స్కిన్ క్లెన్జర్ అన్నమాట. కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అని మెన్షన్ చేసిర్రు. సో నాది ఆయిలీ, కొంచెం సెన్సిటివ్ స్కిన్. సమ్ టైమ్స్ ఆయిలీగా అవుతుంది, సమ్ టైమ్స్ ఏమో డ్రైగా ఉంటుంది. వింటర్స్లో డ్రై, సమ్మర్స్లో ఆయిలీగా అట్లా ఉంటుంది అన్నమాట. సో తీసుకున్నా నేనైతే ఒకసారి ట్రై చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేసి. ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసిన, నాకు 530 20 అట్లా పడింది. ఈ ఒరిజినల్ కాస్ట్ అయితే ఇక్కడ ఉంది కదా, అట్లా డైరెక్షన్ ఎట్లా యూజ్ చేయాలి ఏంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసిర్రు. దీని టెక్స్చర్ ఎట్లా ఉందనేది కూడా నేను ఒక్కొక్కటిగా లాస్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే మమా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ అన్నమాట విత్ నయాసినమైడ్. ఇది ఆల్ స్కిన్ టైప్స్ అని మెన్షన్ చేసిర్రు. ఆ సెటాఫిల్ వచ్చేసి అయితే నాకంత సూట్ అవ్వలేదని చెప్పిన కదా. సో ఇది కూడా నాకేమంత పెద్ద సూట్ అవ్వలేదు. నాకు అనిపించింది ఏంటి అంటే ఇది క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంత సూట్ అవ్వదేమో అని నా ఫీలింగ్. బట్ గ్లో ఇస్తుంది, గ్లాసీ స్కిన్ ఇస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం అయితే ఇవ్వదు. నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ట్రై చేసుకోండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. పింపుల్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు కన్సిస్టెన్సీ ఎంత వాడాలి అని తెలియకపోతే పింపుల్స్ వస్తాయి. సో దీని కాస్ట్ అది కూడా చూడండి. ఒక్కటైతే గుర్తుంచుకోండి, గ్లాసీ స్కిన్ అనేది కొరియన్స్కి సాధ్యమవుతుందేమో, మన ఇండియన్స్కి అంత సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు బై బర్తే అట్లుంటారు. మనం ఎట్లున్నామో ఫస్ట్ అది యాక్సెప్ట్ చేసుకోవాలి. మన ఒరిజినాలిటీ నువ్వు ఎంత చేసుకున్నా కూడా చేసుకున్నంత వరకే నువ్వు గ్లోగా ఉంటావు. కానీ చేయడం మానేసినావంటే నువ్వు అనేది ఎట్లున్నావో ముందు అక్కడికే వస్తావు మళ్ళీ. సో అందుకే గ్లాసీ స్కిన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డాటాన్కి ఫేస్ వాష్ అన్నమాట. ఇది సాలిసిలిక్ యాసిడ్ మిక్స్డ్. సో నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా, వెలిగిపోతుంది అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానే. అంటే ఈ 3 ఫేస్ వాష్లలో నాకు నచ్చిన ఫేస్ వాష్ ఇదన్నమాట. ఇది ఎట్లా అంటే మంచిగా ఉంటుంది. నేను ఆ టెక్స్చర్ అంతా కూడా నేను ఒక్కొక్కటి లాస్ట్ చూపిస్తా, ఎట్లా ఉంటుంది, క్రీమీగానా లేకపోతే ఎట్లా అనేది కూడా చూడండి లాస్ట్కి. ఇదైతే నాకు బాగా నచ్చింది అన్నమాట. నేను ఒక 2-3 ట్యూబ్స్ ఏమో యూజ్ చేసిన, బాగుంటుంది. సాలిసిలిక్ యాసిడ్ వల్ల మనకు ఏంటి పింపుల్స్ అట్లా ఉంటే మాత్రం తక్కువ అవుతాయి. హెవీ పింపుల్స్ ఉంటే వర్క్ అవుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా మైల్డ్గా ఉంటుంది. ఏదో అట్లా ఎప్పుడో ఒకసారి అట్లా వస్తూ ఉంటాయి. బట్ నాకు ఫేస్ వాష్లలో ట్రై చేయాలనిపించినప్పుడు అయితే ఇది ట్రై చేస్తూ ఉంటానన్నమాట. నేను ఇది కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసిన, నాకు తక్కువే పడినప్పుడు. ఈ ఒరిజినల్ కాస్ట్ కన్నా కొంచెం తక్కువనే పడుతుంది ఆన్లైన్లో. బాగుంటుంది, నాకు నచ్చింది అన్నమాట. సో ఇప్పుడైతే సోప్ గురించి చూద్దాం. ఇక సోప్ మంచిదా ఫేస్ వాష్ మంచిదా అనేది కూడా నేను లాస్ట్కి చెప్తా. ఇక్కడైతే నేను చూపించేది మైసూర్ శాండిల్ గోల్డ్ సోప్ అన్నమాట. ఇది కూడా నాకు బాగా నచ్చిన సోపు. నేనైతే కొన్ని మస్తు సోప్స్ వాడిన, అసలు కొన్ని కూడా కాదు,
చిన్నప్పటి నుంచి చాలా సోప్స్ అయితే యూజ్ చేసిన అనమాట, చాలా ట్రై చేసిన. అందులో నాకు ఫేవరెట్ అంటే ఇది ఒక్కటే, ఇక్కడ ఒక్క దగ్గరనే స్టిక్ అయిపోయినా. సో మనం సోప్ ఎంచుకున్నప్పుడు ఎట్లా అంటే అది TFM చూడాలన్నమాట. మనం అది ఎంత పర్సెంటేజ్ ఉంటే మన ఫేస్ని అనేది అంత క్లీన్ చేస్తుంది అని అర్థం. కొందరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది, నాకు ఇది సూట్ అయింది అంతే. ఇక ఫేస్ వాష్ల టెక్స్చర్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మామా ఎర్త్ది. ఎట్లా అంటే క్రీమీ టెక్స్చరే, చూడండి ఎంత క్రీమీగా ఉంటుంది అంటే మొత్తం పాండ్స్ ఫేస్ వాష్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో అట్లానే ఉంటుంది సేమ్, మస్తు క్రీమీగా ఉంటుంది, గ్రీజీగా అనిపిస్తుంది. చాలా తక్కువ క్వాంటిటీతోనే ఫేస్ వాష్ చేసుకోవాలి ఇది. బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు అయితే పింపుల్స్ వస్తాయనే చెప్తా. కొంచెం మీరైతే స్కిప్ చేసేయండి అబ్బా, అసలు యూజ్ చేయొద్దు. డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ ఉంటే యూజ్ చేసుకోండి. మరి మైల్డ్ ఆయిలీ స్కిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్ అయితే అంత సూపర్ అని చెప్పాను, బాగుంటుంది అంతే. ఇదైతే సెటాఫిల్ది. దీని టెక్స్చర్ కూడా చూసేయండి, ఇది చాలా జెల్లీగా ఉంటుంది, మస్తు చాలా లైట్ వెయిట్ ఉంటుంది టెక్స్చర్ అనేది. స్కిన్ మీద ఇట్లా పెడితే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట, అంత లైట్ వెయిట్ ఉంటుంది. బట్ నాకెందుకు సూట్ అవ్వలేదు అని అంటే, నాకు సెన్సిటివ్ స్కిన్నే మరి, అయినా కూడా ఎందుకు ఇది లిటిల్ బిట్ ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు అని చెప్తారు, కానీ ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది ఇందులో లైట్గా. సో సెటాఫిల్ వాడకపోతేనైతే వాడొద్దు మీరు కూడా. ఇది వచ్చేసి డాటాన్కి, ఇది కూడా చాలా జెల్లీ టెక్స్చరే. బట్ ఇందులో సాలిసిలిక్ యాసిడ్ వల్లనో ఏమో కానీ ఈ ఫేస్ వాష్ మాత్రం నాకు మస్తు సూట్ అయింది. బట్ సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఏమున్నా కూడా అవి కంటిన్యూస్గా వాడొద్దు, వాడితే ఫేస్ అనేది డార్క్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే నేను కొన్ని రోజులు వాడి మళ్ళీ స్కిప్ చేసేస్తూ ఉంటా. మళ్ళీ లైట్ పింపుల్స్ అట్లా ఏమన్నా అనిపిస్తే మళ్ళీ వాడుతూ ఉంటాను అనమాట. ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అనే చెప్తా. డాట్ అండ్ కీలో ఇంకా చాలానే ఫేస్ వాష్లు ఉంటాయి. సో మన స్కిన్ టైప్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. మంచిగా ఉంటే మనకు పడినవైతే వాడచ్చు, పడకపోతే స్కిప్ చేసేయండి. బట్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ప్లస్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకు ఎట్లాంటిది సూట్ అవుతుందో క్లియర్గా తెలుసుకొని తీసుకోవాలి. సో ఇక్కడ నేను సెటాఫిల్ అండ్ మామా ఎర్త్ అట్లానే డాట్ అండ్కి 3 చూపించిన కదా. మీకు ఏది సూట్ అవుతుంది, ఏది నచ్చుతుంది, మీ స్కిన్ టైప్ ఏంటి అనేది దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. సో వీటితో పాటు మనం సోప్ కూడా చూడాలి కదా టెక్స్చర్. సో ఈ మైసూర్ శాండిల్ గోల్డ్ సోప్ని చూద్దాం. ఇదైతే ఒక టైంలో మస్తు వైరల్ అయిపోయింది కదా ఈ సోప్. అయితే సోప్స్లలో మస్తు వైరల్ అయిన సోప్ అన్నమాట ఇది. చాలామందికి కూడా మంచిగా సూట్ అయిన సోప్ అనే చెప్తాను నేను. దీని టెక్స్చర్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. అంటే ఇది ఎట్లా నురుగు వస్తుందా ఎక్కువ లేదా, ఫేస్ వాష్లో అయితే మనకు ఎక్కువ నురుగా రావు కదా, సోప్స్ అయితే ఎక్కువ నురుగు వస్తాయి కదా. సో ఇది కూడా ఎట్లుంటుంది ఏంది అనేది కూడా చూద్దాం. సోప్ అయితే ఓపెన్ చేస్తే ఇట్లుంటుంది. నేను ఆల్రెడీ కొంచెం చేతిని వాష్ చేసుకున్నప్పుడు వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ మీదనే సోప్ రుద్దుతున్నా. మీరు రుద్దిన టైంలోనే చూడండి ఎక్కువ నురుగు అనేది రావట్లేదు, అంటే మైల్డ్గానే ఉంది. ఇది కూడా ఈక్వల్ టు ఫేస్ వాష్ లానే ఉంది కదా. సో అందుకోసమే ఇది నాకు బాగా నచ్చింది అన్నమాట. ఎక్కువ నురుగా ఫోమింగ్ ఎక్కువ ఉంటుంది చూసిండ్రా, అట్లాంటిది స్కిన్కి హార్మ్ చేస్తుంది. ఇట్లా మైల్డ్గా ఉండేది ఏదైనా లైక్ ఫేస్ వాష్ లాగానే వర్క్ అవుతుంది కాబట్టి ఇలాంటివి కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది అందరూ వాడుకోవచ్చు. ఆయిల్ బాగా హెవీగా ఆయిల్ ఉండి పింపుల్స్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి సోప్స్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంటుంది అన్నమాట, బాదం ఆయిల్ అట్లా ఉంటుంది. సో ఫేస్ వాష్ల కన్నా ముందైతే సోప్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏ సోప్ అయినా మనం వాడుతున్నప్పుడు సోప్ని ఎట్లా చూజ్ చేసుకోవాలి అంటే, మనకి సోప్ అనేది ఏ స్కిన్ ఏ టైప్ అట్లా ఏముండదు, రెగ్యులర్గా అందరు కామన్గా వాడుతూనే ఉంటారు కదా. సో వాడినప్పుడు ఏంటి అంటే మనం సోప్ని ఫేస్కి అప్లై చేసిన తర్వాత డ్రైనెస్ అనేది ఉండొద్దు, ఇరిటేషన్ అనేది ఉండొద్దు. మనం ఫేస్ వాష్ చేసుకున్నాక కూడా మాయిశ్చరైజింగ్ ఫీలింగ్లోనే ఉండాలి మన ఫేస్ అనేది. డ్రైగా ఇచ్చిగా అట్లా ఉంటే మాత్రం అట్లాంటి సోప్స్ని అవాయిడ్ చేయండి. 1-2 సార్లు ఆలోచించి చూస్ చేసుకోండి. ఈ అన్నింటిలో అయితే నాకు ఫేవరెట్ అంటే ఈ ఫేస్ వాష్ మాత్రమే, ఈ 3 ఫేస్ వాష్లలో, ఎందుకంటే అవి 2 నాకు పెద్దంత వర్క్ అవ్వలేదన్నమాట. ఈ ఫేస్ వాష్తో పాటు ఈ సబ్బు అనేది కూడా నాకు మస్తు ఫేవరెట్ అనే చెప్తా. ఎందుకంటే ఒకసారి ఫేస్ వాష్ వాడి తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయినాక ఆ సోపు వాడతాను నేను, అట్లాంటి దాన్ని. సో ఈ 2 ఫేస్ వాష్లు అయితే పెద్ద వర్క్ అవ్వలేదు. మీకు హెవీగా పింపుల్స్ ఉంటే మాత్రం మీరు సెటాఫిల్కి వెళ్ళండి, డ్రై అండ్ నార్మల్ అయితే మామా ఎర్త్కి వెళ్ళండి. మొత్తానికైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది ఏంటి, ఫేస్ వాష్ మంచిదా సోప్ మంచిదా,
రెండు మంచివేనండి. మన స్కిన్కి పడినంత వరకు ఏదైనా మంచిదే. ఫేస్ వాష్ సూట్ అయిందనుకోండి అది వాడండి, లేదు సబ్బే పడింది అనుకోండి సబ్బే వాడండి. యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటా యాడ్స్ చూసుకుంటా ఉత్త పైసలు అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీరు చిన్నప్పటి నుంచి సోప్ వాడినప్పుడు అది మీకు ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు అదే హ్యాపీగా కంటిన్యూ చేసేయండి. లేదు అంటే మీ స్కిన్ పింపుల్స్ ఉండడం ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు ఫేస్ వాష్లోకి వెళ్ళండి. హెవీ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డర్మటాలజిస్ట్లోకి వెళ్ళండి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాలనుకుంది ఇదే. మనకు ఏది సూట్ అయితే అది వాడాలి, అంతేకాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనవసరంగా అది ఇది అయితే చేయొద్దు. సో బేసిక్ మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే ఫేస్ వాష్తో కాబట్టి మంచిగా చూస్ చేసుకోండి. 1-2 సార్లు ఆలోచించుకోండి, అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకోవద్దు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వేరే ఏమైనా బ్రాండ్స్ ఏమైనా చెప్పాలి అట్లా అనుకుంటే కూడా కామెంట్ చేసి అడగండి. సో నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.